ఒకసారి ఇలా పల్లీలతో పుదీనా చట్నీని ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ పల్లీలు వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వేరే బౌల్లో తీసుకొని అదే ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూను జీలకర్ర అలాగే 1 స్పూన్ ధనియాలు కూడా వేసుకోవాలి. మీ స్పైసెస్ తగ్గట్టు 8 నుంచి 10 పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 3 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాక ఒక కట్ట పుదీనాని తీసుకొని నీట్గా ఒలుచుకొని ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వేసుకున్న 2 టమాటోస్ని కూడా వేసుకొని చిటికెడు పసుపు తగినంత సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆపేసి వేరే బౌల్లో తీసుకొని బాగా చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత మిక్సర్ జార్ తీసుకొని మిక్సర్ జార్లోకి మనం ముందుగా పొట్టు తీసుకున్న పల్లీలను అలాగే పుదీనా మిక్చర్ని చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు గుజ్జు కూడా వేసుకొని ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని వేరే బౌల్లో తీసుకొని చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని సర్వ్ చేసుకుంటే రైస్లోకే కాదు అన్ని టిఫిన్లోకి చాలా అంటే చాలా టేస్టీ.